మద్యం ధరలు షాక్ కొట్టే స్థాయిలో పెంచుతామన్న గత సీఎం జగన్ అన్నట్టుగానే మందుబాబుల జేబులు ఖాళీ చేశారు. నచ్చినట్టుగా మద్యం ధరలు పెంచి వినియోగదారులను దోపిడీ చేశారు. మందు అలవాటున్న రోజు కూలీల కూలీ మొత్తం మద్యానికి లాగేశారు. అయితే అదంతా మద్యపాన నిషేధంలో భాగమని మొదట్లో కలరింగ్ ఇచ్చినా చివరికి నిషేధం లేదని తేల్చేశారు. అయితే కూటమి ప్రభుత్వంలో సీన్ రివర్స్ అయింది. పెంచిన మద్యం ధరలను తగ్గించి నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామన్న కూటమి ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంది. మద్యంపై పన్నులను పునర్వ్యవస్థీకరించి క్వార్టర్ 99 రూపాయలకే మద్యం అందుబాటులోకి తెచ్చింది. అలాగే మరో 11 రకాల బ్రాండ్ల ధరలను తగ్గించేలా ఇప్పటికే చర్యలు తీసుకుంది. దీంతో గత ప్రభుత్వంతో పోలిస్తే అమ్మకాలు పెరిగినా ఆదాయం తగ్గింది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పేద వినియోగదారులు అటువైపు మళ్లారు. ఫలితంగా వారి జేబులు ఖాళీ అయ్యే ప్రక్రియకు ఫుల్ స్టాప్ పడింది. డిసెంబర్లో 25,83,530 కేసుల లిక్కర్, 6,24,377 కేసుల బీర్ విక్రయించారు. దాని విలువ 2,185 కోట్లు. ఈ ఏడాది డిసెంబర్లో 30,46,362 కేసుల లిక్కర్, 9,11,815 కేసుల బీర్ అమ్మారు. దీని విలువ 2,236 కోట్ల రూపాయలు. గతేడాదితో పోలిస్తే 4,62,832 కేసుల లిక్కర్, 2,87,438 కేసుల బీర్ల అమ్మకాలు పెరిగాయి. అంటే 18% లిక్కర్, 45% బీర్ల అమ్మకాలు పెరిగాయి. కానీ విలువ పరంగా చూస్తే మాత్రం కేవలం 51 కోట్ల రూపాయలు మాత్రమే పెరిగింది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గిపోయింది. మద్యం అమ్మకపు విలువలో 75% పైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇది మారకపోయినా ప్రభుత్వం ముందుగానే పన్నులను పునర్వ్యవస్థీకరించడంతో మద్యం ధరలు తగ్గాయి. కేవలం 99 రూపాయలకే క్వార్టర్ మద్యాన్ని తీసుకురావడంతో వాటిలో వచ్చే పన్నులు భారీగా తగ్గిపోయాయి. అలాగే 120 రూపాయల నుంచి 150 రూపాయల మధ్య ధరలున్న మద్యం పైన తక్కువ ఆదాయమే వస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం విషయంలో ప్రజలను మోసం చేసింది. అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్య నిషేధం చేస్తామన్న నాటి ప్రభుత్వం అందులో భాగమేనంటూ ధరలు భారీగా పెంచింది. కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఒకేసారి ధరలు రెట్టింపు చేసింది. అయితే అదంతా ప్రజల కోసమేనని, మద్యం తాగకూడదనే ఉద్దేశంతో ఆ స్థాయిలో రేట్లు పెంచినట్లు నాటి వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. ధరలు రెట్టింపు కంటే ఎక్కువ పెరగడంతో అమ్మకాలు పడిపోయాయి. వాస్తవానికి అది జరగాలనే కోరుకున్నట్టు అప్పటి ప్రభుత్వం చెప్పింది. కానీ ఒకేసారి అమ్మకాలు పడిపోవడంతో ఆదాయం కూడా పడిపోయింది. మద్యం ఆదాయంపై ఎక్కువగా ఆధారపడిన జగన్ ప్రభుత్వం చెప్పిన మాటపై నిలబడకుండా పెంచిన ధరలను క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. ధర ఎక్కువైనా ప్రజలు కొనుగోలు చేయగలరు అనే స్థాయి వరకు వాటిని తగ్గించింది. అలా మద్య నిషేధం చేయకుండా, ధరలు అందుబాటులో ఉంచకుండా మధ్యస్థంగా ధరలు పెంచి దోపిడీ చేసింది. ప్రభుత్వం మారాక ఆ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాల సమయాన్ని ఎక్సైజ్ శాఖ పెంచింది. మద్యం షాపులు, బార్లు, క్లబ్లు, ఈవెంట్లకు రాత్రి 1 గంట వరకు అనుమతిచ్చింది. దీనిపై ఇవాళ ఉత్తర్వులు జారీ చేయనుంది. సాధారణంగా రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయి.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం వినియోగం ఎక్కువగా ఉంటుంది. షాపులు, బార్లు అందుబాటులో లేకపోతే మందుబాబులు బెల్ట్ షాపుల్లో మద్యం కొనుగోలు చేస్తున్నారు. అక్కడ ఒక్కో సీసాపై అదనంగా 50 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీని అరికట్టేందుకు పై విధంగా నిర్ణయం తీసుకున్నారు.